సో నించున్నవాడు ప్రతి ఒక్కరు వచ్చి కూర్చోండి. ఆల్రెడీ రాజేష్ సార్ చెప్పారు, డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. మరి డిసిప్లిన్ గా ఉందామా? సో ఉండాలంటే సపోర్ట్ చేయాలి. చేస్తారా? ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఆర్గనైజేషన్ చేసుకోండి. ఆర్గనైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ ఎవరిది? నాది. కాబట్టి డిసిప్లైన్స్ గా ఉండాల్సిన ఎవరు? ఆర్గనైజ్ చేయాల్సిన ఎవరు? వేరే వాళ్ళు వచ్చి చెప్పేంత అవసరం అయితే మనకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సో పవర్ క్యాంప్ 4A. సో ఇదే పవర్ క్యాంప్ కోసం 4 months వెయిట్ చేసి సో విజయవాడ వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా లర్నింగ్స్ తీసుకొని ఆ లర్నింగ్ తోటి ఆ ఎనర్జీ తోటి వచ్చి సో టైటిల్స్ పెంచుకుంటూ అండ్ బిజినెస్ పెంచుకుంటూ సో అలా వస్తున్నాం. మరి అలాంటి ఇప్పుడు మరణాలలో సో మనగడ్డ మీద సో ఆల్మోస్ట్ 1300 పైనే ఉన్నారు. సో అంతమందిలో చాలా గ్రాండ్ గా చేసుకుంటాం. మరి ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినందుకు ఒక గ్రేట్ మెంటర్ రాజేష్ గారికి, నాగేంద్ర సార్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. సో కాబట్టి ఇచ్చిన మాట మనం నిలబెట్టుకున్నామా? కానీ నిలబెట్టుకోవడం అంటే గ్యాదర్ అవ్వడం కాదు, లాస్ట్ మినిట్ వరకు, సెకండ్ డే లాస్ట్ మినిట్ వరకు డిసిప్లైన్ గా ఉండాలి. ఓకే, నా పేరు కిరణ్ వల్లపట్ల. సో గ్రౌండ్ డైరెక్టర్ గా ఉన్నాను. సో వెస్టేజ్ కి రాకముందు సో నా టెస్టిమోనీ అనేది నేను షేర్ చేసిన బట్ నేను ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను. ఎందుకంటే ఈ ప్లాన్ షో అనేది నిజంగా చెప్తున్నాను, ఈ ప్లాన్ విన్న తర్వాత మీకు ఎలా ఉందో లేదో తెలియదు, కానీ ఈ ప్లాన్ విన్న తర్వాత నా కెరీర్ మొత్తం ఇక్కడే ఉంది, నా డ్రీమ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. సో నా డ్రీమ్స్ కాదు, నా కెరీరే కాదు, నెక్స్ట్ జనరేషన్ యొక్క కెరీర్ కూడా ఇక్కడ ఉన్నాయని నమ్మిన ప్లాన్. ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం విన్నప్పుడే ఎస్ ఈ ప్లాన్ నా కోసమే, ఇందులో ఉన్న కార్ నాదే, ఇందులో హౌస్ ఉంది అది కూడా నాదే ఫీలింగ్ లో వెళ్తున్నాను. హార్ట్ఫుల్ గా ఏదో కాదు, హార్ట్ఫుల్ గా షేర్ చేసుకోండి. ఎందుకంటే తదాస్తు దేవతలు పెట్టారంట. నాగేంద్ర సార్ ఎప్పుడు అంటుంటారు, తదాస్తు దేవతలు పైన పెట్టారంట, వాళ్ళు తదాస్తు అంటారంట, హార్ట్ఫుల్ గా కోరుకుంది. సో అలా అనిపించిన ప్లాన్ అనమాట. అప్పుడు 7 days ఆఫ్ ఇన్కమ్ ఉండేది, ఇప్పుడు 9 days ఆఫ్ ఇన్కమ్ వచ్చింది. సో ఈ ప్రెజెంటేషన్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మై గ్రేట్ మెంటర్స్ అండ్ అప్లయన్స్ కి నేను హార్ట్ఫుల్ గా థాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అండ్ అలాగే సో 9 days ఆఫ్ ఎర్నింగ్స్ లో అండ్ అలాగే కాంపెన్సేషన్ సార్. సో ఈ 9 days ఆఫ్ ఎర్నింగ్స్ ఎలా తీసుకోవాలి అండ్ ఏం చేస్తే ఆ 9 days ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. అండ్ తర్వాత ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీ అందరికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది? ఓవరాల్ ఎగ్జామ్ ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ కాదు, ఓవరాల్ ఎగ్జామ్. కాబట్టి భయం, బాధ్యత, శ్రద్ధతో వినండి. వింటారా? ఎందుకంటే ఎవరైతే ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్తారో వాళ్ళకి రేపు ఒక గిఫ్ట్ ఉంటుంది. రెడీనా? Are you ready? Yes, thank you so much. And 9 days of earnings లో చూసినట్లయితే నేను చెప్తున్నాను, మామూలుగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో చాలా రకాల కంపెనీలు ఉంటాయి. సో మార్నింగ్ సెషన్ లో రాజేష్ అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు, అవునా కదా? సో డైరెక్ట్ సెల్లింగ్ పైన, సో డైరెక్ట్ సెల్లింగ్ బేస్ చేసుకొని ఒక కూల్ లైఫ్ స్టైల్ లోకి, ఒక రిచ్ లైఫ్ స్టైల్ లోకి ఎలా వెళ్ళాలనేది నేర్చుకున్నారా? అర్థమైందా? ఎస్. మరి అలాగే మరి ఇక్కడ కూడా అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నా కానీ మరి వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ క్లాస్. ఏంటిదండి? వెస్టేజ్ ఇస్ ద, అంటే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎన్నో మంచి కంపెనీలు ఉన్నాయి, కానీ దాంట్లో కూడా మన ఇండియాలో చూసుకున్నట్లయితే ది బెస్ట్ బిజినెస్ క్లాస్. మరి బెస్ట్ బిజినెస్ ప్లాన్ అన్నప్పుడు సో మన కాన్సంట్రేషన్ తో వినాలి. ఎస్. ఈ బిజినెస్ ప్లాన్ చూసినట్లయితే మనకి అవర్ గ్రేట్ కంపెనీ వచ్చేసి 9 days ఆఫ్ ఎర్నింగ్స్ ఇస్తుంది. 9 days ఆఫ్ ఎర్నింగ్స్.
దాంట్లో రీటైల్ ప్రాఫిట్. సో ఫస్ట్ మనకి రీటైల్ ప్రాఫిట్ అంటే మనం కొనుక్కునే దాని మీద అంటే ఎంఆర్పి పైన మనకి డిస్కౌంట్ తగ్గించి ఇస్తారు. బయట మార్కెట్లో మనకి తగ్గించిస్తారా? ఎంఆర్పి పైన తగ్గించిస్తారా? ఇవ్వరు కదా. కానీ ఇక్కడ ఎంఆర్పి పైన మనకి 10 to 20% అనేది డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఎవ్రీ ప్రొడక్ట్ పైన, ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన మనకి 10 to 20% అనేది డిస్కౌంట్ ఇస్తారు. అండ్ అలాగే అక్యుములేషన్ పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన వ్యక్తి ఆయన కొనుక్కున్నా, సేల్ చేసినా, షేర్ చేసినా, సో బిజినెస్ బిల్డ్ చేసినా మనం పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లే. ఎస్ ఇందాక స్టేజ్ దగ్గరికి వచ్చారు, కొంతమంది ప్రొఫెషనల్ డాన్స్ చేశారు, పెర్ఫార్మెన్స్ చేసినట్టే కదా. అలాగే కొంతమంది ఏదో వర్క్ చేయాలిచ్చారు, పెర్ఫార్మెన్స్ చేసినట్టేగా. కొంతమంది వచ్చి దిగారు, పెర్ఫార్మెన్స్ చేసినట్టేగా. ఎస్ఆర్నో ఏదైనా పెర్ఫార్మెన్స్, బట్ మన పెర్ఫార్మెన్స్ బట్టి అక్కడ క్లాస్ వచ్చాయి. ఎస్ఆర్నో అలాగే ఇక్కడ కూడా మన పెర్ఫార్మెన్స్ బట్టి మనకి 5 to 11% అనేది పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తారు. అర్థమవుతుందా? మనం ఎంతగా పెర్ఫార్మెన్స్ చేస్తే అంతగా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది వస్తుంది. క్లియర్? అర్థమైందా? అండ్ తర్వాత మనకి 5 to 11% అయిపోయిన తర్వాత 11% ఎవరైతే రీచ్ అయిన తర్వాత మనకి సో దీంట్లో బ్రాంచ్ డైరెక్టర్ అనే టైటిల్ ఇచ్చి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అనేది మనకి 4% అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మనందరిలో కొంత బిజినెస్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే సో బిజినెస్ బిల్డింగ్ బోనస్ అనేది ఇస్తారు. అలాగే లీడర్స్ బిల్డ్ చేసుకుంటూ పోతే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అని ఇస్తారు. అర్థమవుతుందండి? పెర్ఫార్మెన్స్ చేస్తే పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తారు, బిజినెస్ బిల్డ్ చేస్తే బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తారు, లీడర్స్ క్రియేట్ చేస్తే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తారు. క్లియరా? అలాగే మనకి వీటితో పాటు ఫండ్స్ ఇస్తాడు. మనకి ప్రావిడెంట్ ఫండ్ తెలుసా? పిఎఫ్ అంటాం, తెలుసు కదా, పిఎఫ్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి 3 ఫండ్స్ ఇస్తాడు. దాంట్లో ట్రావెల్ ఫండ్ ఎందుకంటే మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి, కంపెనీ తరఫున మన ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ట్రావెల్ ఫండ్ ఇస్తారు. అండ్ డ్రీమ్ కార్ ఎవరికైతే ఉందో ఆ డ్రీమ్ కార్ తీసుకోవడానికి సో కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సొంత ఇంటి కళ ఎవరైతే లేదు, ప్రతి ఒక్కరికి కావాలి సొంత ఇల్లు. ఉన్నారా? అంటే ఒక పెద్ద చెప్పిన మాట ఏంటంటే సో ఇప్పటి వరకు ఉన్న జీవితాల్లో చూసుకున్నట్టయితే తరాలు మారినా కిరాయి లేదు. ఎసానో తరాలు మారినా కిరాయి లేదు. మరి ఎంతమంది ఉంటున్నామో మనందరికీ తెలుసు. సో మరి తరతరాలు మారుతున్న అదే కిరాయి ఇళ్లలో మనం ఉంటున్నాం. మరి సొంత ఇల్లు కావాలన్న డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుందా లేదా? ఎసానో ఎస్. అలాగే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కూడా కంపెనీ మనకి ఒక ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మనకి 3% ఇస్తుంది. అండ్ అలాగే ఎలైట్ క్లబ్ బోనస్. సో ఎలైట్ క్లబ్ బోనస్ అంటే ఒక ఎలైట్స్ ని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పేసి మనకి 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా 9 days ఆఫ్ ఇన్కమ్ మనకి ఇస్తుంది. అర్థమైందా? ఓకే. సో దీంట్లో మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇవి రావాలి అంటే 9 days ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలనుకుందా? ఎంతమంది? 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు కదా. సో మరి 9 రకాల ఆదాయాలు రావాలి అంటే మనము 10 రకాల పనులు చేయాలి. అర్థమవుతుందా? లేకపోతే అదే సినిమా అడిగితే రెస్పాండ్ అవుతుందా? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేద్దాం ఈ 10 పాయింట్స్. దాంట్లో ఫస్ట్ ఈ 10 పాయింట్స్ ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ యూజ్. ఏముంది? సొంతంగా వాడుకోవాలి. అర్థమవుతుందా? సొంతంగా వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలి? సొంతంగా ఎందుకు వాడుకోవాలి? సొంతంగా వాడుకుంటే మనకి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. సొంతంగా వాడుకోవాలి. ఎన్ని ప్రొడక్ట్స్ వాడాలంటే మినిమం 10 ప్రొడక్ట్స్. సో ఒక సోప్ వాడాను, ఒక పేస్ట్ వాడాను, నాకు రిజల్ట్ రాలేదు అనేది కాదు. రిజల్ట్ 100% వస్తుంది. కాకపోతే మన స్కిన్ టైప్ బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదైనా మన ఇమ్యూనిటీ బట్టి డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ. అవునా కదా? మరి అలాగే ఇక్కడ కూడా 1-2 ప్రొడక్ట్స్ కాకుండా మినిమం 10 ప్రొడక్ట్స్ వాడినట్లయితే ఆ 10 ప్రొడక్ట్స్ పైన మనకి ఖచ్చితమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి. వచ్చిన తర్వాత మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనము ఏం చేస్తాం? నెక్స్ట్ షేర్ చేస్తాం. షేర్ చేస్తాం. మరి షేరింగ్ ఎంతమందికి చేయాలి అంటే మరి ఏం షేర్ చేయాలి? ఇక్కడ ఏం షేర్ చేయాలి? షేర్ ద ప్రొడక్ట్స్ అండ్ షేర్ ద ఆపర్చునిటీ.
విజయవాడలో. మన వెస్టేజ్ లో ఉన్న అసలైన ప్రోడక్ట్ ఏంటండి? ఏంటిదండి? ఆపర్చునిటీ. సోప్, పేస్ట్, కుకింగ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ కాదు, అది కూడా ప్రోడక్టే. బట్ మనకి అసలైన ప్రోడక్ట్ ఏంటి? సక్సెస్ అవ్వాలంటే తీసుకోవాల్సిన ప్రోడక్ట్, షేర్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే ఆపర్చునిటీ. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఆపర్చునిటీ ఎంతమంది షేర్ చేయాలి? ఎంతమందికి షేర్ చేయాలి? మినిమం పర్ డే 4 మెంబర్స్. చేయగలమా లేదా? మినిమం 4 మెంబర్స్ కి మనము పర్ డే షేర్ చేసుకోవాలి. మరి వాళ్ళు షేర్ చేయాలంటే మనకు రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఏదైనా వస్తువు తయారు అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిమోట్ పని చేయాలి, ఇది తయారు అవ్వాలంటే మీకు రా మెటీరియల్ కావాలి. ఎస్ ఆర్ నో? మరి అలాగే మన బిజినెస్ లో కూడా రా మెటీరియల్ అనేది కావాలి. ఏంటి రా మెటీరియల్ అంటే? పీపుల్. అర్థమవుతుందా? పీపుల్. మరి ఆ పీపుల్ ని మనం బిల్డ్ చేయాలంటే ముందు ఏం చేయాలి? లిస్ట్ చేయాలి. ఏం చేయాలి? లిస్ట్ చేయాలి. మనం మ్యారేజ్ చేస్తాం, ఫంక్షన్ చేస్తాం, అందరినీ పిలుస్తామా? అందరినీ పిలవము. కొంతమందిని మాత్రమే డీరెస్ట్ వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? అలాగే ఈ బిజినెస్ లో కూడా ఈ బిజినెస్ కి ఎవరు సూట్ అవుతారు, ఎవరు దీన్ని చేయగలుగుతారు, ఎవరికి వీలు అనేది ఫస్ట్ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రకారంగా మనం వెళ్ళి పని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే లిస్ట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే హోమ్ మీటింగ్. ఏం చేయాలి? హోమ్ మీటింగ్. సో హోమ్ మీటింగ్ అంటే 1-to-1 ప్లాన్స్. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళు మన ఇంటికి వచ్చి చెప్పడం కావచ్చు, లేదా మనం వాళ్ళని సెమినార్ తీసుకురావడం కావచ్చు, లేదా ఇలాంటి పెద్ద మీటింగ్స్ కానీ తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మీటింగ్స్. సో ఈ మీటింగ్స్ అనేది చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే హోమ్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఏం చేయాలి? టీమ్ వర్క్. సార్ డిస్టర్బ్ అయింది చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే హోమ్ మీటింగ్స్ వల్లనే మనకి యూజర్స్ వస్తారు. దాంతో పాటు లీడర్స్ వస్తారు. సో ప్రతి ఒక్కరు అంటే హోమ్ మీటింగ్ ద్వారానే మనకి యూజర్స్ వస్తారు, నెట్వర్క్ లీడర్స్ వస్తారు, సెల్లర్స్ వస్తారు. ప్రతి ఒక్కరు కూడా మనకి హోమ్ మీటింగ్స్ లో కనెక్ట్ అవుతారు. సో కాబట్టి ఎన్ని హోమ్ మీటింగ్స్ చేస్తే మనకి అంతగా టీమ్ అనేది రావడం జరుగుతుంది. ఎస్. అలాగే మనకి 6th వన్, ఎప్పుడైతే మనం హోమ్ మీటింగ్ చేస్తామో మనకి యూజర్స్ వస్తారు కదా, వాడుకునే వ్యక్తులు వస్తారు. దాంతో పాటుగా కొంతమంది సేల్ చేసుకునే వాళ్ళు వస్తారు. సో అలాగే దీంట్లో కలర్ కోరికలు నెరవేర్చుకున్నాము, నాకు కారు ఉంది, నా ఇల్లు ఉంది, సో వారంటీకి వెళ్ళాలి, లక్ష సంపాదించే వాళ్ళు అనేవాళ్ళు వస్తారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. అదొక టీమ్ లాగా మనకి ఏర్పడుతుంది. సో టీమ్ లాగా ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? అందరం కలిసి టీమ్ వర్క్ చేయాలి. అర్థమవుతుందా? ఎస్, టీమ్ వర్క్ చేయాలి. మరి టీమ్ వర్క్ కూడా మరి ఎంతమంది ఉండాలంటే అట్లీస్ట్ 6 యాక్టివ్ ఛానల్స్ ఉండాలి. ఏంటంటే 6 యాక్టివ్ ఛానల్స్ అనేవి మనకు ఉండాలి. ఎందుకంటే 6 యాక్టివ్ ఛానల్స్ ఉంటే డైరెక్ట్ అవడం చాలా ఈజీ. అవునా కదా? సో ఒక్కొక్కరు 1000 టీవీ చేస్తే 6000 టీవీ డైరెక్ట్ అవుతామా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. అలాగే మనకి టీమ్ వచ్చిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఫాలో అప్. ఏం చేయాలి? ఫాలో అప్ అంటే మనకి ఒకటి అప్లైన్స్ అండ్ మెంటర్ అండ్ సిస్టమ్ ని ఫాలో అయ్యే ఒకటి ఉంటుంది. అండ్ ఎవరైతే మనకి రైట్ పీపుల్ అనుకుంటున్నామో వాళ్ళని ఫాలో అప్ చేసుకుని సో మీటింగ్స్ అటెండ్ చేయించడం, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాలో అప్. అది చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అలాగే 8th పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కీప్ క్వాలిటీ టైం. ఏం చేయాలంటే మనము క్వాలిటీ టైం ని బిజినెస్ లో పెట్టాలి. డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తామా? లేదు కదా. ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? టైం. మరి టైం కూడా ఫుల్ టైం చేయాలా, పార్ట్ టైం చేయాలా, లేకపోతే ఫ్రీ టైం చేయాలి? ఏ టైం చేయాలంటే ఫ్రీ టైం చేయాలా? అంటే నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తాను, లేకపోతే అప్లై ఫోన్ చేసినప్పుడు చేస్తాను అనేది కరెక్టేనా? అయితేనేమో ఫుల్ టైం చేయాలి, లేదంటే పార్ట్ టైం చేయాలి. అది కూడా క్వాలిటీ టైం పెట్టాలి. సో 1 అవర్ పెడుతున్నాను, ఎస్ రిజిస్ట్రేషన్ కోసం 1 అవర్ పెడుతున్నాను అని చెప్పేసి ప్రియారిటీ ఇవ్వాలి. అది క్వాలిటీ టైం. సో మినిమం ఎన్ని గంటలు పెట్టాలంటే 2 to 4 అవర్స్. మినిమం 2 to 4 అవర్స్ అనేది క్వాలిటీ టైం అనేది మనం పెట్టాలి. అండ్ 9th పాయింట్ వచ్చేసి
ఏంటంటే మనకి టీం వచ్చింది, టీంకి మనం ఏం చేయాలి, వాళ్ళకి సపోర్ట్ అండ్ సర్వీస్ అనేది ది బెస్ట్ గా ఇవ్వాలి. ది బెస్ట్ గా సర్వీస్ ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే 10th పాయింట్ వచ్చేసి మెయింటైన్ కన్సిస్టెన్సీ. మెయింటైన్ కన్సిస్టెన్సీ అంటే కన్సిస్టెన్సీ అంటే నాట్ ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటే కాదు. చూడండి అక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ని కంటిన్యూగా వాడాలి, అండ్ అలాగే లర్నింగ్ కూడా కంటిన్యూగా తీసుకోవాలి, అండ్ సర్వీస్ కూడా కంటిన్యూగా ఇవ్వాలి, అండ్ ట్రైనింగ్ కూడా కంటిన్యూగా తీసుకోవాలి అండ్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఎందుకు కంటిన్యూగా లర్నింగ్ తీసుకోవాలన్నా ముఖ్యంగా సార్ చెప్పినట్టు లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్. మరి లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అయినప్పుడు సో మనం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాము, ఇక నాకు లర్నింగ్ వద్దు, మీటింగ్స్కి వెళ్ళాలంటే కుదిరిద్దా? కుదరదు కదా. అంటే ఎలా ఉంటుందంటే నేను 3rd క్లాస్కి వెళ్ళాను, కానీ 1st క్లాస్ బుక్స్ పట్టుకుని స్కూల్కి వెళ్ళాను. అర్థమవుతుందా? నేను 3rd క్లాస్లో ఉన్నాను, 1st క్లాస్ బుక్స్ తీసుకెళ్ళాను. బాగుంటుందా? ఉపయోగం ఉంటుందా? లేదు కదా. సో కాబట్టి బ్రాంచ్ అయినా సిల్వర్ అయినా మనకి క్రౌన్ అయినా ఈసీడీ అయినా అంబాసిడర్ అయినా లేదా ఒక కంపెనీ ఎండీ అయినా ఖచ్చితంగా నేర్చుకునే ఉంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. అలాగా నేర్చుకుంటూ మనం ఎప్పుడు చెప్పే స్లోగనే నేర్చుకోవడం, నేర్పించడం, నేర్పించే వారిని తయారు చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఈ 10 రకాల ఈ 10 పాయింట్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే మనకి ఆ 9 ways ఆఫ్ ఎర్నింగ్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లోనే మనకి బేసిక్గా సో కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పాను. తెలుసా ఎంతమంది కన్సిస్టెన్సీ ఆఫర్? సో ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? మనం కంటిన్యూగా మనం ఒక ఆఫర్ని ఉపయోగించుకోవడం. ఎస్ ఆర్ నో? ఎస్. మరి కన్సిస్టెన్సీ ఆఫర్లో మనకి మేజర్గా ఇప్పుడు ఒకప్పుడు కంపెనీ టర్నోవర్ చూసుకున్నట్టయితే చాలా తక్కువగా ఉంది. మరి కన్సిస్టెన్సీ ఆఫర్ని పెట్టాక కంపెనీ టర్నోవర్ ఊహించని రేంజ్లో వెళ్ళిపోతుంది అంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చాకనే సో మన టీం వాడుకునే వ్యక్తికి ఎక్కువగా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఎస్ ఆర్ నో? ఎంతమంది వాడుతున్నారు కన్సిస్టెన్సీ ఆఫర్? నిజంగానే వాడుతున్నారు? 2వ తారీఖు ఎంతమంది చేస్తున్నారు? ఒకసారి 2వ తారీఖు నిజంగా నేను చెక్ చేస్తాను ఇప్పుడు ఖచ్చితంగా, లేకపోతే నాగేంద్ర గారు బాగా చెక్ చేస్తారు. ఐటీ ఉంటుందా, టీవీ ఉంటుందా, ఫోన్ చేయడమే, వేరే ఉండదు. 2వ తారీఖు ఎంతమంది చేస్తున్నారు? 12వ తారీఖులో మందెన్ని వరకు కొంతమంది చేస్తారు. సో నిజంగా చెప్తున్నారండి. సో మన మెంటర్స్ చెప్తున్నారు అండ్ వెస్టర్న్ సిస్టమ్ చెప్తుంది కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వెరీ పవర్ఫుల్ వెపన్. తెలుసా? ఎస్ ఆర్ నో? సో మీరు ఈ నెలలో ఒక ముగ్గురిని కన్సిస్టెన్సీ ఆఫర్గా బిల్డ్ చేస్తే ఆ ముగ్గురు 4 నెలలు వాడతారు. నెక్స్ట్ మంత్ ఒక ముగ్గురు, ఆ నెక్స్ట్ మంత్ ఒక ముగ్గురు, ఇలా ప్రతి నెల ముగ్గురు కొత్త వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతే మీ బిజినెస్ ఎంత ఒకసారి ఊహించని రేంజ్లో వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫర్. సో మరి కన్సిస్టెన్సీ ఆఫర్ ద్వారా మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ మనం ఉపయోగించుకుంటాం. మార్నింగ్ సెషన్లో 100 టీవీ గురించి చాలా అద్భుతంగా మనకి ప్లాన్ చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ పెర్ఫార్మెన్స్ బోనస్ ఇందాక నేను చెప్పినట్టు సో మనం చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక పెర్ఫార్మెన్స్ బోనస్ స్లాబ్ అన్నమాట. ఈ స్లాబ్లో 5% నుంచి 11% ఉంటుంది. దాంట్లో చూసినట్టయితే మనం డిస్ట్రిబ్యూటర్గా రిజిస్టర్ అయిన తర్వాత ఒక 30 PV మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఒక 30 PVని మనం తీసుకున్నట్లయితే మన ఐడి యాక్టివేషన్ అవుతుంది. అర్థమవుతుందా? మన ఐడి యాక్టివేషన్ అవుతుంది. సో అది అయిన తర్వాత సో దాన్ని రీపర్చేజ్ చేసుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు. బట్ ఎవరైతే ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో, వెస్టేజ్లో సక్సెస్ చూడాలనుకుంటున్నారో సో కన్సిస్టెన్సీ ఆఫర్ని మనం ఉపయోగించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ సో ఫస్ట్ 5% ఉన్న వ్యక్తి సో ఆయన జస్ట్ 30 రూపీస్ కొనుక్కుంటే ఆయన ఐడి యాక్టివేట్ అవుతుంది, 5%లోకి ఆయన వస్తారు. అండ్ తన టీం ఆయన ఒక్కడే కాదండి, తను కావచ్చు, తను పరిచయం చేసిన వ్యక్తులు కావచ్చు. సో ఉన్నారా కదా, మీరు మీతో ఒక టీం ఉన్నారా? సో మీరు మీ టీం కలిసి ఎప్పుడైతే మనకి 600 PV రీచ్ అయిపోతామో అప్పుడు మనల్ని ఏమంటుంది అంటే 8% అంటుంది. తర్వాత మీరు మీ టీం కలిసి 2400 PV దాటితే 10% అంటుంది.
అర్థమవుతుందా? సో 11%. సో మరి అలాగే ఇక్కడ పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రన్నింగ్ రేస్ అన్న తర్వాత సో స్లోగా వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంచెం స్పీడ్గా వెళ్ళేవాళ్ళు ఉంటారు, బాగా స్పీడ్ వెళ్ళేవాళ్ళు ఉంటారా? అలాగే మన బిజినెస్ లో కూడా 8% అవ్వాలంటే 1 month లో అయిన వాళ్ళు ఉంటారు, 15 days లో అయిన వాళ్ళు ఉంటారు, సింగిల్ డేలో కూడా అయిన వాళ్ళు ఉంటారా? ఉంటారా? ఎస్. అలాగే ఇక్కడ మనకి ఫాస్ట్ గా మూవ్ అయ్యే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కింద ఏం చేస్తుందంటే 8% అవ్వాలంటే మీరు 600 PV చేయాలి. కానీ ఎవరైతే సింగిల్ మంత్ లో 282 PV చేస్తారో వాళ్ళకి 8% ప్రమోషన్ ఇస్తా అంటున్నారు. అర్థమైందండి? సో 600 PV అవసరం లేదు, అంటే 18,000 రూపాయలు బిజినెస్ అవసరం లేదు, జస్ట్ 9,000 రూపీస్ మీరు చేయండి సింగిల్ మంత్ లో, మిమ్మల్ని 8% గా మిమ్మల్ని చేసి గిఫ్ట్ కింద మీకు 1000 రూపాయలు ప్రొడక్ట్ ఇస్తాను. చేద్దా లేదా? ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. హ్యాపీయా కదా? ఎస్. అలాగే ఇక్కడ 11% అవ్వాలి అంటే మనకి 5,500 PV చేయాలి. కానీ ఎవరైతే స్పీడ్ గా సింగిల్ మంత్ లో 4,500 PV చేస్తారో వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. 11% రీచ్ అవుతారు. అర్థమవుతుందా? సింగిల్ మంత్ లో అయితేనేమో 4,500 PV చేయాలి. అండ్ అక్యుములేషన్ లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు కలుపుకొని 5,500 PV అయితే మనల్ని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. అర్థమైందా? ఎస్. సో మరి ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ పెట్టరా? ఎందుకని మన పెర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి సో ఎగ్జామ్స్ అనేది పెడతారు. ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జామ్ లాంటిదే. నిజంగా చెప్తున్నాను, చాలా మంది ఫ్రెండ్స్ ఇది అర్థం కాక సో వెస్టేజ్ లో సైడ్ వాల్యూ ఉంది, వెస్టేజ్ లో ఇది చేయాలి, వెస్టేజ్ అది చేయాలని ఫీల్ అవుతున్నారు. మరి మనం రాసినాక చదువుకున్నాక ఎగ్జామ్స్ రాయి తగ్గుద్దా? రాయలా వద్దా? మన పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలా వద్దా? మరి ఇక్కడ 2 ఉంటాయండి, క్వాలిటీ డైరెక్టర్, క్వాలిఫైడ్ డైరెక్టర్ అని ఉంటారు. సో క్వాలిటీ డైరెక్టర్, క్వాలిఫైడ్ డైరెక్టర్ అని ఉంటారు. మరి క్వాలిఫై అంటే జస్ట్ పాస్ మార్కులు వస్తే చాలు. జస్ట్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అంటే ఏంటి? పాస్ మార్క్స్ వస్తే చాలు. క్వాలిటీ డైరెక్టర్ అంటే పాస్ మార్క్స్ కాదు, ఆయన 90% 100% చేసి ఉంటారు. సో మరి ఇక్కడ కూడా ఈ 2001 మెయింటైన్ చేయాలంటే మినిమం పాస్ అవ్వాలంటే 35 మార్క్స్ రావాలి అంటే ఇక్కడ నీవు మీ టీం కలిసి మినిమం 2001 PV చేసినట్లయితే కంపెనీ యొక్క టర్నోవర్ ఏదైతే ఉందో ఆ టర్నోవర్ 60% మనకి ఏదైతే షేర్ చేస్తుందో ఆ 60% లో 4% ని అందులో 4% లో వాటానికి ఇవ్వడానికి ఇది చేయమని. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల టర్నోవర్ చేస్తే దాంట్లో 60% మనకి ఇస్తుంది, అంటే 60 కోట్లు. 60 కోట్లలో మనకి 4% అంటే 2,40,00,000. ఈ 2,40,00,000లో మరి ఇది ఆ 2,40,00,000 పక్కన పెడుతుంది. ఎవరికి కావాలి అంటే ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి ఇస్తా అంటారు. మరి ఎలిజిబుల్ అవ్వాలా? మాట్లాడండి. ఎలిజిబుల్ అవ్వాలా? ఎందుకంటే ఇది కనుక చేయటం వస్తే ఒక బ్రాంచ్ డైరెక్టర్, ఒక క్వాలిటీ డైరెక్టర్ నువ్వు ఉంటే క్వాలిటీ డైరెక్టర్స్ ని పిలిపి. ఎస్ ఆర్ నో? లేదు క్వాలిఫై అయ్యాము, జస్ట్ క్వాలిఫై అయ్యాము, సో ఏదో విధంగా 5,500 పాయింట్లు అయింది, తర్వాత లేదు 5 అయింది లేకపోతే లేదు. మరి నీవే అలా ఉంటే మరి నీ కింద వాడు వచ్చే వాళ్ళు కూడా అలాగే. ఎస్ ఆర్ నో? ఎస్. మరి ఇక్కడ లీడర్షిప్ బిల్డ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక క్వాలిటీ డైరెక్టర్ అవ్వాలి. క్వాలిటీ డైరెక్టర్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? సో 2001 కాదు, ఇప్పుడు గౌతపాలి గారు మనకి ఏం పెట్టారు? 3,300 తోటి 2cc పెట్టారు. సో 2cc వల్ల ఇద్దరు పెరిగాయా? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి అద్భుతమైన సో నిజంగా ఇది మాత్రం ఇది అర్థం చేయండి. ఓకేనా? క్లియర్? ఎస్. సో బ్రాంచ్ డైరెక్టర్ 4% అనేది ఇస్తుంది. తర్వాత మన అండర్లో సో మనం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాము. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత సో మన అండర్లో ఒక వ్యక్తికి కూడా ఆయన కూడా 5,500 పాయింట్ అక్యుములేషన్ కావచ్చు, లేదా సింగిల్ మంత్లో 4,500 PV కావచ్చు చేసి ఆ నెలలో సో ఆయన డైరెక్టర్ అయిన నెలలో చెప్పగా ఎంత పాస్ అవ్వాలంటే 2,001 PV ఆయన చేస్తూ సైడ్ మనం 1,800 PV చేయాలి. ఎంత? 1,800 PV. అంటే ఇప్పుడు 35 మార్కులు అవసరం లేదు, 30 మార్కులు వచ్చింది. హ్యాపీయా కదా?
అంటే ఇప్పుడు పాస్ అవ్వాల్సిన 30 మార్కులు అన్నాడు, హ్యాపీ కదా? ఎస్. మరి అది చేస్తే మనకి ఏమవుతుందంటే, మనకి ఇందాక చెప్పినట్టు లీడర్స్ బిల్డ్ చేస్తాం. ఇక్కడి నుంచి ఏంటి, లీడర్స్ బిల్డ్ చేస్తాం కాబట్టి మనం కూడా ఒక లీడర్ తయారైంది కాబట్టి ఇక్కడ లీడర్షిప్ ఆల్రెడీ బోనస్ అని చెప్పేసి మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది 60% అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ట్రావెల్ ఫండ్, ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి నిజంగా గౌతమ్ గారు ఏం చేశారంటే, బాబు సంవత్సరం మొత్తం కష్టపడుతున్నావు కదా, ఒక 6 నెలలకు ఒకసారి నేను చల్లగా బీచ్లో తీసుకోవా అంటున్నాడు. ఏమంటున్నాడండి, చల్లగా బీచ్లోకి తీసుకెళ్తా, ఫారిన్ ట్రిప్ తిప్పిస్తా అంటాడు 6 నెలలకు ఒకసారి. హ్యాపీ కాదా? హ్యాపీనా కాదా? హ్యాపీనా కాదా? అంటే మీ స్లోగా మాట్లాడుతూ మీ ప్రైజ్ అవుతారు. ఓకే. సో మరి ఎవ్రీ ఇయర్ 2 times ఫారిన్ ట్రిప్ తీసుకెళ్తే బాగుంటుందా? ఎంతమంది వెళ్ళారండి ఇక్కడ ఫారిన్ ట్రిప్? ఫారిన్ ట్రిప్ వెస్టేజ్ ద్వారా వెళ్ళిన వాడు అవర్ గ్రేట్ లీడర్స్ నాగేంద్ర సార్ ఉన్నారు, రాజేష్ సార్ ఉన్నారు, అండ్ స్వప్న మేడం ఉన్నారు, అండ్ ఇంకా అంతవరకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు, సో మన టీంకి చాలా మంది వెళ్ళారు. ఇక్కడ ప్రెజెంట్ ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు ఉన్న ఫారిన్ ట్రిప్ 1 కాదు 4 కాదు, ఆల్మోస్ట్ ఒక 15 to 20 కంట్రీస్ కంపెనీ ద్వారా వెళ్ళడం జరిగింది. మరి అలాగే ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్. నీ కింద ఒక వ్యక్తిని బిజినెస్ బిల్డ్ చేస్తున్నామా, డైరెక్ట్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నామా, అలా చేస్తున్నాం కాబట్టి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అని చెప్పేసి మనకు 40% అనేది రావడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇలా కంపెనీ ద్వారా ఇప్పటి వరకు కొన్ని వేల మంది కంపెనీ ద్వారా ఫారెన్ వెళ్ళారు. అండ్ తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం డైరెక్టర్ చేస్తే, అంటే మన లైన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని మనం 4,000 బీవీ మనం రీచ్ అయినట్లయితే మనల్ని ఏమన్నది గోల్డ్ డైరెక్టర్. మరి ఆ గోల్డ్ డైరెక్టర్ కావాలంటే ఇద్దరు వ్యక్తుల్ని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తూ మనం 1,500 ఒక పాయింట్స్ చేయాలి. ఎంత చేయాలి? 1,500. సో బ్రాంజ్ ఉన్నప్పుడే 2,000 బీవీ చేయాలి. సిల్వర్ వచ్చినప్పుడు ఎంత అయింది? 1,801 అయింది. మరి ఇప్పుడు ఎంత అయింది? అంటే పాస్ ఎంత వచ్చినాయి? 25 మార్క్స్. 25 మార్క్స్ వస్తే చాలు పాస్. హ్యాపీ కదా? అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా, మన ప్రమోషన్ అంటే ఒక లీడర్షిప్ బిల్డ్ చేసుకునే కొద్దీ పాస్ మార్క్స్ అనేది తగ్గిస్తున్నారు. అర్థమైందా? సో మనం 1,201 పట్టుకొని 2,001 కావాలి, 2,001 కావాలి కాదు. సో మనం చేసుకుంటూ వెళ్తే మనకి పాస్ మార్క్స్ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ 3 వ్యక్తుల్ని డైరెక్టర్ చేస్తే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. ఏమంటారండి? స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ అయితే ఏం చేయాలి? కాదు. సో స్టార్ డైరెక్టర్ అయితే ఏం చేయాలి? కాదు. సో స్టార్ డైరెక్టర్ అయితే కంపెనీ ఏం చేస్తుందంటే, బాబు ఇన్ని రోజులు ఎప్పుడో ఒక బైక్ మీద నువ్వు తిరుగుతున్నావు పాపం, అంతకంత నీకు ఒక 30,000, 40,000, 50,000, లక్ష రూపాయలు వస్తున్నాయి కదా, నీకంటే ఒక స్టేట్స్ ఇవ్వాలి అవసరం కదా. స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మెగాస్టార్, సూపర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ అన్నప్పుడు మరి ఉండాలా వద్దా? మరి అలా స్టేట్స్ పెరగాలంటే కారణం ఎలా ఉంటుంది కారణం? సూపర్ ఉంటుంది కదా. కాబట్టి ఈ టైంలో నీకు కారు కావాలి అబ్బాయి అని చెప్పేసి నీకేం కారు కొనుక్కోవడానికి నీకు డబ్బులు ఇస్తా అంటున్నాను. తీసుకోవాలా లేదా? సో మరి ఎంతమంది చేయాలి కారు రావాలంటే? 3 వ్యక్తుల్ని. ఆ 3 వ్యక్తులు డెవలప్ చేసుకుంటే మనకి కార్ ఫండ్ వస్తుంది. ఆ కార్ ఫండ్ ద్వారా మనం కార్ తీసుకోవచ్చు. మరి నేనున్నాను. సో నేను కూడా ఫస్ట్ విన్నప్పుడే నా డ్రీమ్ ఇక్కడే ఉంది. ఏముంది? కార్. సో మరి కార్ కావాలంటే స్టార్ డైరెక్టర్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే నేను సింగిల్ మంత్లోనే స్టార్ అండ్ డైమండ్ 2 కొట్టాను. సింగిల్ మంత్లోనే స్టార్ అండ్ ఒకే కాబట్టి స్టార్ అండ్ డైమండ్ 2 కంప్లీట్ చేసుకొని 3 నెలలు మెయింటైన్ చేస్తే నాకు కార్ ఫండ్ ఇచ్చింది. ఆ కార్ ఫండ్ ఎంత వస్తుంది అంటే ఫస్ట్ మంత్ నాకు 8,300 రూపాయలు కార్ ఫండ్ వచ్చింది తెలుసా. ఫస్ట్ ఎలిజిబుల్ అంతే 8,300 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ నాకు అనిపిస్తుందంటే కార్ ఫండ్ 21,000 నుంచి 24,000 పర్ మంత్ ఇస్తుంది. కార్ తీయదా లేదా? సో ఆ కంపెనీ ఇచ్చిన కార్ ఫండ్ తోటి నేను కార్ తీసాను. సో ఆ కార్ ఏంటంటే మహీంద్రా XUV 300 11,50,000 వర్త్ కార్ చేయడం జరిగింది. మరి అలాగే ఈ కంపెనీ కాదు. సో అవర్ గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్ హోండా సిటీ కార్, అండ్ నాగేంద్ర సార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ కార్, అండ్ మై గ్రేట్ అప్లై ఉపేందర్ సార్ వచ్చేసి i20 కార్, అండ్ నాది వచ్చేసి XUV 300, అండ్ సుష్మిత వచ్చేసి సో
సైనిల్ గారు వచ్చేసి ఐటెక్ అండ్ వెంకటేశ్వర గారు వచ్చేసి థర్డ్ డైరెక్టర్ గా సో స్విఫ్ట్ డిజైనర్ గా అండ్ వరికుప్పల వెంకన్న గారు సో తను టాటా కంట్రోల్ తీసుకున్నారు. అండ్ నిన్ననే పవర్ అకాడమీ ఇంకొక కారు వచ్చింది, అదేంటి టయోటా గ్రాండ్. సో మరి కార్స్ వస్తున్నాయి రావట్లేదా? వస్తున్నాయి రావట్లేదా? ఎస్. మరి మీకు కూడా కారు కావాలంటే ముగ్గురు రైట్ పర్సన్స్ మీరు తీసుకోండి. ఎంతమంది తీసుకొచ్చారు ముగ్గురు రైట్ పర్సన్స్ ని? మీకు ముగ్గురు వచ్చారా? మీతో పాటు ముగ్గురు వచ్చిన వాళ్ళు కరెక్ట్గా లెక్కేసుకోండి. ఇక్కడి నుంచి 1 year లో మీ ఇన్కమ్ అండ్ మీ స్టేటస్ అనేది మీకు తెలియకుండానే అండ్ అలాగే సో ఇక్కడ నెక్స్ట్ సో ఇదా డైమండ్ డైరెక్టర్ అయింది, నలుగురు చేస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు, ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ తర్వాత 6 వ్యక్తులను మనం డైరెక్ట్ చేస్తే ఏమంటారు? క్రౌన్ డైరెక్టర్ అంటారు, అంటే కిరీటం అనేది వస్తుంది. మరి 6 వ్యక్తులు కనుక మనం నిర్మించుకోగలిగితే కంపెనీ ఏం ఇస్తా ఉంటుంది? చెప్పాక తర్వాత ఆయన కిరాయిల నుంచి బయటపడే అవకాశం ఇస్తా ఉంటుంది. లక్కీగా సో మై టీమ్ సపోర్ట్ తో, అప్లై సపోర్ట్ తో, సిస్టమ్ సపోర్ట్ తో, మెంటర్ సపోర్ట్ తో సో లాస్ట్ 3 months నేను మెయింటైన్ చేశాను. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10-11 పడే చెక్కులో తక్కువ వేసుకున్న 20 నుంచి 25 వేలు హౌస్ ఫండ్ నాకు ఫస్ట్ టైం అడగదు. మరి హౌస్ ఫండ్ వస్తుందంటే నేను ఆగుతాను. నేనాగినా మా మేడం ఆల్రెడీ 45 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు ఇల్లు చూసి పెడుతుంది. వెళ్ళడం స్కూల్ చేసుకుని ఇల్లు చూసి రావడం, నా ఫోటో చూపించడం అలా చేస్తుంది. ఎందుకంటే సో ఇల్లు కావాలి, ఫస్ట్ ఏం కావాలంటున్నారు వాళ్ళు? ఇల్లు కావాలంటారు. మరి అలాగే ఇప్పుడు మీ గ్రౌండ్ డైరెక్ట్ అయ్యాను, మరి నాకు హౌస్ ఫండ్ వస్తున్నప్పుడు ఇల్లు తీసుకున్నారా లేదా? అలాగే రీసెంట్ గా మన టీం నుంచి స్వప్న మేడం గారు సో ఆల్మోస్ట్ 45 lakhs నుంచి 50 lakhs వర్త్ హౌస్ అనేది విజయవాడలో తీసుకున్నారు ఆల్రెడీ. సార్ సో తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ స్వప్న మేడం. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ప్రెజెంటేషన్ వెళ్ళినప్పుడు సో నా డ్రీమ్ హౌస్ వెస్టేజ్ లో నాకు కావాల్సింది హౌస్, దానికి ఇల్లు కట్టాక స్వప్న పేరు పెట్టుకోవాలి, అదే నా డ్రీమ్ అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడేవారు. సో మరి అలాంటిది మరి ఒక పర్సన్, ఒక ఉమెన్ లేడీగా సో తను వెస్టేజ్ ఇష్టంగా తీసుకొని సో తన పిల్లలకి, తన భర్తకి హౌస్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకొని గట్టిగా పట్టుదలతో చేస్తున్నారు. మరి ఇప్పుడు మరి హౌస్ తీసుకున్నారా లేదా? ఒకసారి బీ గ్రౌండ్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ మేడం, మీరు హౌస్ కంగ్రాచులేషన్. అండ్ అలాగే మనం ఇలాంటి డ్రీమ్ హౌస్, నా డ్రీమ్ హౌస్ అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీ గ్రూప్లో కూడా షేర్ చేసిన 2 కోట్లతో కట్టాలని నా డ్రీమ్. కానీ మా ఆవిడ కట్టి పడేసి 45 లక్షలు, 50 లక్షలు ఫస్ట్ ఒక ఇల్లు ఉండాలని, తర్వాత మీ డ్రీమ్ హౌస్ ఫస్ట్ నా హౌస్ ఉంటుంది. కాబట్టి కొంచెం తగ్గాలి, హోమ్ ఇస్తుంది కదా, తగ్గలా ఉందా? లేకపోతే బాగు. సో మరి ఇక్కడ ఇలాంటి డ్రీమ్ హౌస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే 8 మంది చేస్తే మనం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాము. అండ్ అలాగే 12 మందిని డైరెక్టర్ చేస్తే మనకి డబల్ క్రౌన్ డైరెక్టర్. సో యూసీడీగా అవర్ గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్ అండ్ ఉపేంద్ర సార్ ఉన్నారు. అండ్ అలాగే డీసీడీగా అవర్ గ్రేట్ లీడర్ నారాయణ సార్ మన మధ్యలో ఉన్నారు. సో అలాగే 16 మందిని చేస్తే డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఇలాగా మనకి 9 ఎలిమెంట్స్ అండ్ 9 ప్రమోషన్స్ అనేది ఏం చేస్తే వస్తుందండి? ఫస్ట్ చెప్పిన 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తాం. సో మరి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఉన్నారా లీడర్స్? ఉన్నారా? మరి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో గ్రేట్ మెంటర్స్ పవర్ అకాడమీ లీడ్ చేస్తున్న వ్యక్తిగా సో పవర్ అకాడమీ ఫౌండర్, సో పవర్ అకాడమీ అధినేత రాజేష్ గారు ఉన్నారు. అండ్ తర్వాత అందరి రోడ్లు కూడా అనమాట. సో ఏది వీరమనే కొద్ది ఉత్సాహం ఎక్కిపోతుంది, పరిగెడుతున్నారు. అసలు చూస్తుంటే అసలు మాట ఆశ్చర్యవేస్తుంది. ఈరోజు విజయవాడ అంటే రేపు ఒంగోలు అంటున్నాడు, ఒంగోలు అంటే తర్వాత నెల్లూరు అంటున్నారు, నెల్లూరు నుంచి హైదరాబాద్ అంటున్నారు. ఎలా పనిచేస్తున్నారో తెలియలేదు. నిజంగా అంత డెడికేషన్, అంత ప్యాషన్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి డీసీడీ నాగేంద్ర సార్. మరి అలా చేస్తున్నారు కాబట్టి
ఉపేంద్ర సార్ కూడా సో సేమ్ అప్లైన్ పాటలోనే పని రాక్షసులు అంటారు కదా, నేను అనుకుంటున్నా మాట. సో పని రాక్షసులు అని చెప్పి ముందుగా పిలుస్తున్నారు నాగేంద్ర సార్. నిజంగా పని ఎలా చేస్తారని నాకు కూడా ఒకసారి ఆశ్చర్యం వేస్తాను. మరి అలాగా ఇష్టంగా డెడికేషన్గా వర్క్ చేస్తూ మరి లాస్ట్ మంత్ చెక్ 3.5 lakh, 3,50,000 రూపాయలు తీసుకున్నారు. మరి అలాగే నేను సింగిల్ మంత్లోనే స్టార్ అండ్ డైమండ్ 2 కొట్టాను. సింగిల్ మంత్లోనే ఒకే కాబట్టి స్టార్ అండ్ డైమండ్ 2 కంప్లీట్ చేసుకొని 3 నెలలు మెయింటైన్ చేస్తే నాకు కార్ ఫండ్ ఇచ్చింది. ఆ కార్ ఫండ్ ఎంత వస్తుంది అంటే ఫస్ట్ మంత్ నాకు 8,300 రూపాయలు కార్ ఫండ్ వచ్చింది తెలుసా. ఫస్ట్ ఎలిజిబుల్ మంతే 8,300 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ నాకు అనిపిస్తుందంటే కార్ ఫండ్ 21,000 నుంచి 24,000 పర్ మంత్ ఇస్తుంది. కార్ తీయదా లేదా. సో ఆ కంపెనీ ఇచ్చిన కార్ ఫండ్ తోటి నేను కార్ తీసాను. సో ఆ కార్ ఏంటంటే మహీంద్రా XUV 300 11,50,000 వర్త్ కార్ చేయడం జరిగింది. మరి అలాగే ఈ కంపెనీ కాదు. సో అవర్ గ్రేట్ లీడర్ రాజేష్ సార్ హోండా సిటీ కార్ అండ్ నాగేంద్ర సార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ కార్ అండ్ మై గ్రేట్ అప్లైన్ ఉపేంద్ర సార్ వచ్చేసి i20 కార్ అండ్ నాది వచ్చేసి XUV 300 అండ్ సుష్మిత వచ్చేసి సో బెలోనా కార్ అండ్ సైనిల్ గారు వచ్చేసి i20 కార్ అండ్ వెంకటేశ్వర గారు వచ్చేసి కార్ డైరెక్టర్ గా సో స్విఫ్ట్ డిజైర్ కార్ అండ్ వరికుప్పల వెంకన్న గారు సో తను టాటా కంట్రోల్ తీసుకున్నారు. అండ్ నిన్ననే పవర్ కార్డు నుంచి ఇంకో కార్ వచ్చింది, అదైతే టయోటా గ్రాండ్. సో మరి కార్స్ వస్తున్నాయి రావట్లేదా? వస్తున్నాయి రావట్లేదా? ఎస్. మరి మీకు కూడా కారు కావాలంటే 3 రైట్ పర్సన్స్ మీరు తీసుకోండి. ఎంతమంది తీసుకొచ్చారు 3 రైట్ పర్సన్స్? మీకు 3 వచ్చారా? మీతో పాటు 3 వచ్చిన వాళ్ళు కరెక్ట్గా లెక్కేసుకోండి. ఇక్కడి నుంచి 1 year లో మీ ఇన్కమ్ అండ్ మీ స్టేటస్ అనేది మీకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే సో ఇక్కడ నెక్స్ట్ సో ఇద్దరు డైమండ్ డైరెక్టర్ అయింది, నలుగురు చేస్తే డైమండ్ డైరెక్టర్ అంటారు. ఇంకా మనకి తెలుస్తుంది. అండ్ తర్వాత 6 వ్యక్తులను మనం డైరెక్ట్ చేస్తే ఏమంటారు? క్రౌన్ డైరెక్టర్ అంటారు. అంటే కిరీటం అనేది వస్తుంది. మరి 6 వ్యక్తులు కనుక మనం నిర్మించుకోగలిగితే కంపెనీ ఏమి ఇస్తా ఉంటుంది చెప్పాక తర్వాత ఆయన కిరాయిల నుంచి బయటపడే అవకాశం ఇస్తా ఉంటుంది. లక్కీగా సో మై టీమ్ సపోర్ట్తో, అప్లైన్ సపోర్ట్తో, సిస్టమ్ సపోర్ట్తో, మెంటర్ సపోర్ట్తో సో లాస్ట్ 3 months నేను మెయింటైన్ చేశాను. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10-11 పడే చెక్లో తక్కువ వేసుకున్న 20 నుంచి 25,000 హౌస్ ఫండ్ నాకు ఫస్ట్ టైం అడగదు. మరి హౌస్ ఫండ్ వస్తుందంటే నేను అవుతాను. నేనాగినా మా మేడం ఆల్రెడీ 45 లక్షలు 50 లక్షలు 60 లక్షలు ఇల్లు చూసి పెడుతుంది. వెళ్ళడం స్కూల్ చేసుకునేదంటే ఇల్లు చూసి రావడం, నా ఫోటో చూపించడం అలా చేస్తుంది. ఎందుకంటే సో ఇల్లు కావాలి, ఫస్ట్ ఏం కావాలంటున్నారు వాళ్ళు? ఇల్లు కావాలంటారు. మరి అలాగే ఇప్పుడు గ్రౌండ్ డైరెక్ట్ అయ్యాను. మరి నాకు హౌస్ ఫండ్ వస్తున్నప్పుడు ఇల్లు తీసుకున్నారా లేదా? ఎస్. అలాగే రీసెంట్గా మన టీం నుంచి స్వప్న మేడం గారు సో ఆల్మోస్ట్ 45 lakhs నుంచి 50 lakhs వర్త్ హౌస్ అనేది విజయవాడలో తీసుకున్నారు ఆల్రెడీ. సార్ సో తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ స్వప్న మేడం. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ప్రెజెంటేషన్ వెళ్ళినప్పుడు సో నా డ్రీమ్ హౌస్ వెస్టేజ్లో నాకు కావాల్సింది హౌస్. దానికి ఇల్లు కట్టాక స్వప్న పేరు పెట్టుకోవాలి, అదే నా డ్రీమ్ అని చెప్పేసి ఎప్పుడూ మాట్లాడేవారు. సో మరి అలాంటిది మరి ఒక పర్సన్, ఒక ఉమెన్ లేడీగా సో తను వెస్టేజ్ ఇష్టంగా తీసుకొని సో తన పిల్లలకి తన భర్తకి హౌస్ గిఫ్ట్గా ఇవ్వాలనుకొని గట్టిగా పట్టుదలతో చేస్తున్నారు. మరి ఇప్పుడు మరి హౌస్ తీసుకున్నారా లేదా? ఒకసారి బీ గ్రౌండ్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ మేడం. మీరు ఈ హౌస్ తీసుకుని కంగ్రాచులేషన్. అండ్ అలాగే మనము ఇలాంటి డ్రీమ్ హౌస్, నా డ్రీమ్ హౌస్ అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీ గ్రూప్లో కూడా షేర్ చేసిన 2 కోట్లతో కట్టాలని నా డ్రీమ్. కానీ మా ఆవిడ కట్టి పడేసి 45 లక్షలు 50 లక్షలు ఫస్ట్ ఒక ఇల్లు ఉండాలని, తర్వాత నీ డ్రీమ్ హౌస్ ఫస్ట్ నా హౌస్ ఉంటుంది. కాబట్టి కొంచెం తగ్గాల్సిన హోమ్ తీసుకుని కదా తగ్గరా ఉందా? లేకపోతే బాగు. సో మరి ఇక్కడ ఇలాంటి డ్రీమ్ హౌస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే 8 మంది చేస్తే మనం యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాము. అండ్ అలాగే 12 మందిని డైరెక్టర్ చేస్తే మనకి డబల్ క్రౌన్ డైరెక్టర్.
సో యూసీడీగా అవర్ గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్ అండ్ ఉపేంద్ర సార్ ఉన్నారు. అండ్ అలాగే డీసీడీగా అవర్ గ్రేట్ లీడర్ నాగేంద్ర సార్ మన మధ్యలో ఉన్నారు. సో అలాగే 16 మందిని చూస్తే డబల్ యూనివర్సల్ గ్రౌండ్ చర్చ్. సో ఇలాగా మనకి 9 ఎలిమెంట్స్ అండ్ 9 ప్రమోషన్స్ అనేది ఏం చేస్తూ వస్తుందండి? ఫస్ట్ చెప్పిన 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 పాయింట్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తాం. సో మరి వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తే మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎస్, ఉన్నారా లీడర్స్? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఎస్. మరి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో గ్రేట్ మెంటర్స్ పవర్ అకాడమీ లీడ్ చేస్తున్న వ్యక్తిగా పవర్ అకాడమీ ఫౌండర్, సో పవర్ అకాడమీ అధినేత రాజేష్ గారు ఉన్నారు. అండ్ తర్వాత అందరి రోడ్లు అనమాట. సో ఏది వీరమనేటువంటి ఉత్సాహం ఎక్కిపోతుంది, పరిగెడుతున్నారు. అసలు చూస్తుంటే అసలు మాట ఆశ్చర్యవేస్తుంది. ఈరోజు విజయవాడ అంటే రేపు ఒంగోలు అంటున్నాడు, ఒంగోలు అంటే తర్వాత నెల్లూరు అంటున్నాడు, నెల్లూరు నుంచి హైదరాబాద్ అంటున్నారు. ఎలా పనిచేస్తున్నారో తెలియలేదు. నిజంగా అంత డెడికేషన్, అంత ప్యాషన్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి డీసీడీ నాగేంద్ర సార్. మరి అలా చేస్తున్నారు కాబట్టి 7 లక్షల రూపాయలు అలా ఇవ్వడం జరుగుతుంది. మరి మనం చెప్తున్నాం వస్తారా? ఇక్కడ ఏమిటి లేదండి, అనుకుంటే కాదు పని చేస్తే వస్తాం. ఎసామో అనుకుంటే కాదు పని చేస్తే ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా గట్టిగా అనుకుంటున్నా. ఏమని ఇయర్ ఎండింగ్ నాటికి 3 లక్షలు వచ్చి పడాలి, 2025 నాటికి 10 lakhs రావాలని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా వచ్చి. అలాగే యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ నెక్స్ట్ సో ఉపేంద్ర సార్ కూడా సో సేమ్ అప్లైన్ పాటలోనే 10 రాక్షసులు అంటారు కదా, నేను అనుకుంటున్నాను అన్నమాట. సో 10 రాక్షసులు అని చెప్పి ముందుగా పిలుస్తున్నారు నాగేంద్ర సార్. నిజంగా పని ఎలా చేస్తారని నాకు కూడా ఒకసారి ఆశ్చర్యం వేస్తాను. మరి అలాగా ఇష్టంగా డెడికేషన్ గా వర్క్ చేస్తూ మరి లాస్ట్ మంత్ చెక్ 3.5 lakh 3,50,000 రూపాయలు తీసుకున్నారు. మరి అలాగే కూర్చున్నాము, ఇంతమంది ఇలా మాట్లాడుతున్నాము, ఇంతమంది ఇంత క్వాలిటీగా ఉండగలుగుతున్నామంటే సో వన్ అండ్ ఓన్లీ మిస్టర్ రాజేష్ కౌంటలర్ సార్. ఎందుకంటే తన వెనకాలని నడిపిస్తున్న వ్యక్తి సో శక్తి అన్నారు. మరి అలాంటి వ్యక్తి మనందరికీ రోల్ మోడల్ గా ఉంటూ సో మనల్ని నడిపిస్తున్నారు. అలాగే వీళ్ళే కాదు, దాంతోపాటు ఐపీఎల్స్ అంటాం. ఎవరు? ఇండిపెండెంట్ పవర్ లీడర్స్. సో ఐపీఎల్స్ గా ఇక్కడ మస్తాన్ వలి సార్ అండ్ రెహమాన్ సార్ అండ్ సొక్కమే అండ్ షాజాన్ గారు అండ్ కిరణ్ అండ్ వలపల్ల అండ్ కవిత మేడం, తర్వాత సుష్మిత మేడం, తర్వాత శ్రీకర్ గారు, రాము గారు అండ్ రమణయ్య గారు. వీళ్ళు ఐపీఎల్స్ గా ఇండిపెండెంట్ పవర్ లీడర్స్ గా ఉన్నారు. అంటే డైమండ్ విత్ 1 lakh less income levelers. ఎంత అంటే 1,00,000 రూపాయల ఆదాయం పైన ఉండి డైమండ్ క్యాడర్లో ఉన్న వ్యక్తి. మరి ఒకసారి వీళ్ళందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండ్ సో వీళ్ళతో పాటు సో మన పవర్ అకాడమీ నవంబర్ వరకు 100 టాప్ అచీవర్స్ అండ్ 100 ఐపీఎస్ అంటే 1 lakh ఎర్నర్స్ ని అండ్ 100 టాప్ అచీవర్స్ ని క్రియేట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. మరి ఇప్పటికీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకెంతమంది కావాలి? 91 మెంబర్స్ కావాలి. మరి 91 మెంబర్స్ లో మీలో ఉన్నది మీలో ఉన్నది మాతో వచ్చేది ఎవరు? ప్రభాస్ ఎందుకంటే సో వెస్టేజ్ అనేది అందరికీ సమాన అవకాశం. చదువుకున్న వాళ్ళకైనా చదువు లేని వాళ్ళకైనా సో డబ్బున్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ప్లాట్ఫామ్. మరి అలాంటి ప్లాట్ఫామ్ లో నిజంగా నేను కూడా ఒకప్పుడు మనం ఒక వీడియో షేర్ చేస్తాను. డ్రీమ్ సైకిల్ టు డ్రీమ్ కార్ అని పెట్టాను. ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారా? వాస్తవం అండి నిజంగా. సో దాన్ని ఊహించి ఆ సైకిల్ తీసుకున్న తర్వాత ఎస్ అదే సినిమాలో సునీల్ సినిమాలో సైకిల్ వచ్చింది. సో నిజంగా ఇంట్లో వచ్చి వాళ్ళ నాయన అన్నట్టుంది ఆ సైకిల్. మరి అలాగా ఒక చిన్న సైకిల్ నుంచి సో అసలు లేదు ఆ సైకిల్ కూడా ఉందని ఆలోచించండి. మరి అలాంటి లైఫ్ లో ఉన్న నేను ఒక లగ్జరియస్ లైఫ్ లో నేను వెళ్తున్నానంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఆఫ్ వెస్టేజ్ ప్లాన్. ఈ ప్లాన్ ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే ఇష్టంగా తీసుకుంటారో 100% సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. నిజంగా బయట ఎన్నో రకాల ప్లాన్స్ ఉన్నాయి, బయట ఎన్నో రకాల బయట ప్లాన్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, స్కామ్స్ ఉన్నాయి. కానీ వెస్టేజ్ అనేది ఇంజనీర్ ప్లాన్ అంటారు. ఇంజనీర్ ప్లాన్ అంటే ఒక ఇంజనీర్ అనే వ్యక్తి ఒక కట్టడాన్ని ఎలా ఒక స్ట్రక్చర్ లో ఒక పకడ్బందీగా కడతాడో, ఒక ప్లాన్ ప్రకారంగా కడతాడో వెస్టేజ్ ప్లాన్ కూడా అలాగే ఉంది.
వెస్టేజ్ ప్లాన్ కూడా అలా ఉంది. గొప్ప గొప్ప మహామహులు, సో నెట్వర్క్ లీడర్స్ ఇంతకుముందు ఉన్న కంపెనీలో సక్సెస్ లేదండి. ఎన్నో సంవత్సరాలు పనిచేసిన సక్సెస్ కాలేదు. కానీ వెస్టేజ్ లోకి వచ్చిన 3 months 4 months 1 yearకే వాళ్ళు 5 lakhs 10 lakhs తీసుకుంటున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ సిస్టమ్ అండ్ వెస్టేజ్ ప్లాన్. అలాంటి ప్లాన్ ని మనకు అందించిన గ్రేట్ పర్సన్ అవర్ ఎండి గౌతమ్ గారికి మనం నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ లోకి వెళ్ళడానికి ఒకే ఒక ప్లాట్ఫామ్ వెస్టేజ్. సో కాబట్టి ప్లాన్ లో పనిచేయాలి. ప్లాన్ లేకుండా వితౌట్ ప్లాన్ మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ప్లాన్ ప్రకారం వచ్చినా రాలేదా? జస్ట్ పవర్ క్యాంప్ వెళ్ళాలి, పవర్ క్యాంప్ ఎగ్జాక్ట్ 10 o'clock ఉండాలి అంటే సో మనం ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు బట్టలు చదువుకోవాలి, ఎలా వెళ్ళాలి ప్లాన్ చేసుకున్నామా లేదా? ఎస్. మరి ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు జర్నీకి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మన జీవితాలు మారాలి, తలరాతలు మారాలి, రేపటి భవిష్యత్తు రాత మార్చాలి అన్నప్పుడు మరి మనం ప్లాన్ చేసుకోవాలి. ఎస్ అన్నా? ఎస్. మరి అలాంటి ఇందాక సార్ చెప్పిన మాట, ఎస్ మారాలంటే ఎవరు కాదు, మారాల్సిన ఎవరు? మన లోకం కాదు. ఎస్ అన్నా? ఎస్ అన్నా? మారాలంటే మన బతుకు మారాలంటే మనం మారాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. సో మార్పుని అంగీకరించిన వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అలాగే ఇక్కడ కూడా ఇన్ని రోజులు మన జీవితం మారడానికి ఎన్నో రకాల పనులు చేసుకుంటాం. కానీ ఇక్కడ వెస్టేజ్లో ఇల్లు ఉంది, ఉందా లేదా? కారు ఉంది, ఉందా లేదా? లక్ష్మీలో ఇంకా ఉంది. సో కళకి కోరిక ప్రతి ఒక్కటి నేర్చుకునే అవకాశం మనకు ఉంది. మరి అలాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనం ఎంత ఇష్టంగా చేయాలి. సో ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ గొప్ప సక్సెస్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఇలాగా నగరంలో 1300 మందితో ప్లాన్ చేస్తాము. సో ఇప్పుడు పవర్ క్యాంప్ 4A వచ్చినట్టు రేపు 5 క్యాంప్ 2A 3A కూడా నల్గొండలో జరుపుకుందామా? సో డైరెక్టర్స్ అండ్ డెమో కూడా ఇక్కడ ఎంతమంది కూర్చోవాలంటే ఆల్మోస్ట్ 500 మెంబర్స్ కూర్చోవాల్సిందే. మరి అలా కూర్చొని మనం కూడా 5 క్యాంప్ అనేది ఒకటి చేద్దాము. సో అలాంటి అద్భుతమైన అవకాశం మనకు ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ సిస్టమ్ ని తెలుసుకొని వెస్టేజ్ సిస్టమ్ లో ఉంటూ అండ్ సబ్మిట్ అవుతూ సో మన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మై గ్రేట్ అప్లై ఉపేంద్ర సార్ అండ్ అవర్ గ్రేట్ మెంటర్స్ రాజేష్ గారికి, నాగేంద్ర సార్కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.